హలో రైతు మిత్రులారా, మా యూట్యూబ్ ఛానల్ అగ్రిజీవన్ వ్యవసాయానికి స్వాగతం. ఈ వీడియో ముఖ్యంగా పందుల పెంపకం చేయాలనే ఆలోచనలో ఉన్న రైతుల కోసం. కానీ వారు ఇంకా పందుల పెంపకం చేయాలనే నిర్ణయానికి రాలేదు. ఇతర పశుసంవర్ధక వ్యాపారాల కంటే పందుల పెంపకం వ్యాపారం ఎక్కువ లాభదాయకంగా ఉందా అనే ప్రశ్న వారి మనసులో మెదులుతుంది. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మీకు ఇతర వాటి కంటే పందుల పెంపకం వ్యాపారం ఏ కారణాల వల్ల ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది అనే దాని గురించి సమాచారాన్ని పొందుతారు. పశుసంవర్ధక వ్యాపారాలు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు పందుల పెంపకం వ్యాపారం చేయాలా వద్దా అని సులభంగా నిర్ణయించుకోగలరు. కాబట్టి ఈ వీడియో గురించి మరింత మాట్లాడుకుందాం. అంతకు ముందు మీరు మా యూట్యూబ్ ఛానల్ అగ్రిజీవన్ ఫార్మింగ్కు సభ్యత్వాన్ని పొందకపోతే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము ఈ ఛానల్లో సంబంధిత సమాచారంతో వీడియోలు నిరంతరం అప్లోడ్ చేయబడతాయని రైతు సహోద్యోగులందరినీ అభ్యర్థిస్తున్నాము. పందుల పెంపకానికి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియో టాపిక్కి వస్తాము. అంటే మనం పందుల పెంపకం ఎందుకు చేయాలి మరియు పందుల పెంపకం వ్యాపారం మనకు లాభదాయకం. దీనికి కారణం ఏమిటి? కాబట్టి పందుల పెంపకం వ్యాపారం మనకు లాభదాయకంగా ఉంది. దీనికి మొదటి కారణం పంది యొక్క ఫీడ్ మార్పిడి నిష్పత్తి, అంటే FCR, ఇతర జంతువులతో పోలిస్తే చాలా మంచిది. ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటే FCR. ఇది ఒక రకమైన ఫార్ములా. ఇది 1 కిలో శరీర బరువు పెరగడంలో ఏదైనా జంతువు తినే ఆహారాన్ని కొలుస్తుంది. మీరు దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, పంది 1 కిలోల భౌతిక బరువు పెరుగుతున్నప్పుడు 3 కిలోల మేత తింటే, పంది యొక్క మేత మార్పిడి నిష్పత్తి FCR 3. 1 కిలోల మాంసాన్ని తయారు చేయడానికి ఆవులు, ఎద్దులు, బేష్ మొదలైన జంతువులు ఉంటాయి. 10 నుండి 20 కిలోల ఆహారం లేదా ఫీడ్ ఇవ్వాలని, అక్కడ పందికి కేవలం 3 కిలోల ఆహారం లేదా మేత అవసరం. ఈ విధంగా మీరు పందిని అనుసరిస్తే, పంది తక్కువ అంటే తక్కువ ఖర్చుతో ఆహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. పందుల పెంపకం వ్యాపారం మనకు లాభదాయకంగా ఉండటానికి మరొక కారణం ఏమిటంటే, పందులు త్వరగా బరువు పెరుగుతాయి. పందులు ఇతర జంతువుల కంటే తక్కువ మేత తినడం వల్ల ఎక్కువ బరువు పెరగడమే కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరగడంలోనూ అన్ని జంతువుల కంటే ముందుంటాయి. ఒక గొర్రె లేదా మేక 70 కిలోల బరువును చేరుకోవడానికి 13 నుండి 14 నెలల సమయం తీసుకుంటే, ఒక పంది కేవలం 5 నుండి 6 నెలల్లో 100 కిలోల శరీర బరువును చేరుకుంటుంది. పంది పిల్లలకు మంచి ఆహారం లేదా మేత ఇస్తే, అవి 4 నుండి 5 నెలల్లో 70 నుండి 80 కిలోల బరువు పెరుగుతాయి మరియు 5 నుండి 6 నెలల్లో మార్కెట్ చేయదగిన బరువు 100 కిలోలు పెరుగుతాయి. మా సంస్థ అగ్రిజీవన్ ప్రచురించిన పందుల పెంపకం శిక్షణా కోర్సు పుస్తకంలో పందులకు సరైన సమతుల్య పోషకాహార ఫార్ములా మరియు పందుల పెంపకంలో పందుల మేత తయారీ గురించి సమాచారం అందించబడింది. ఫీడ్ తయారు చేయడమే కాకుండా, ఈ పుస్తకం పందుల పెంపకానికి సంబంధించిన వ్యాధులు, మందులు, పందుల సంరక్షణ మొదలైన అనేక ముఖ్యమైన అంశాల సమాచారాన్ని అందిస్తుంది. మీరు ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయాలనుకుంటే, దాని లింక్ వివరణలో ఇవ్వబడింది. మీరు ఈ నంబర్కు కాల్ చేయవచ్చు లేదా మెసేజ్ చేయవచ్చు. పుస్తకం గురించి మరింత సమాచారం పొందడానికి మా వాట్సాప్ నంబర్. పంది త్వరగా బరువు పెరగడం గురించి మాట్లాడుతూ, త్వరగా బరువు పెరిగే లక్షణం లార్జ్ వైట్ యార్క్షైర్, ల్యాండర్స్ మరియు డ్యూరోక్ వంటి విదేశీ పందులలో అత్యుత్తమ జాతిలో మాత్రమే కనిపిస్తుంది. ఈ విదేశీ జాతి పందులు మన భారతదేశంలో కూడా విరివిగా కనిపిస్తాయి. స్వదేశీ జాతి పందులు అంత వేగంగా బరువు పెరగవు. కాబట్టి మీరు విదేశీ జాతి పందులతోనే పందుల పెంపకం ప్రారంభించాలని మా సలహా. పందుల పెంపకం వ్యాపారం మనకు లాభదాయకంగా ఉండటానికి మూడవ కారణం పందులు తక్కువ సమయంలో పునరుత్పత్తి అవుతాయి. గొర్రెలు మరియు మేకలు పునరుత్పత్తి కావడానికి 10 నుండి 12 నెలల సమయం తీసుకుంటే, ఆడ పందులు 5 నుండి 6 నెలల్లో పునరుత్పత్తి అవుతాయి. ఆడపంది తక్కువ సమయంలో పునరుత్పత్తి చెందడమే కాకుండా, ఆడపంది యొక్క గర్భధారణ కాలం కూడా ఇతర జంతువుల కంటే తక్కువగా ఉంటుంది. గొర్రెలు మరియు మేకల గర్భధారణ కాలం 150 నుండి 160 రోజులు ఉండగా, ఒక ఆడపంది దాటిన తర్వాత కేవలం 114 రోజులలో పిల్లలకు జన్మనిస్తుంది. అంటే ఆడపంది గర్భధారణ కాలం కేవలం 114 రోజులు, అంటే 3 నెలల 24 రోజులు. 114 రోజుల తక్కువ గర్భధారణ కాలం యొక్క ప్రయోజనం ఏమిటంటే, పందుల పెంపకందారుడు పందులను పెంచుకుంటే, అతను సంవత్సరానికి 2 సార్లు ఆడపంది నుండి పంది పిల్లలను సులభంగా పొందవచ్చు. ఇలా చేస్తే పొలంలో ఉన్న పందుల పెంపకందారుడు ఏడాది పొడవునా ఆదాయం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు.
రైతుకు సంవత్సరానికి 2 సార్లు ఆదాయం వస్తుంది కాబట్టి పొలంలో అవసరమైన వస్తువులకు ఖర్చు చేయడానికి డబ్బుకు కొరత లేదు. పందుల పెంపకం వ్యాపారం మనకు లాభదాయకంగా ఉండటానికి 4వ కారణం ఆడపందుల పెద్ద లిట్టర్ సైజు. లిట్టర్ సైజు అంటే ఆడపంది ద్వారా ఒకేసారి పుట్టిన పిల్లల సంఖ్య. గొర్రెలు మరియు మేకలు ఒకేసారి 2 నుండి 3 పిల్లలకు జన్మనిస్తాయి. ఆడపందిని సరిగ్గా చూసుకుంటే ఆమె ఒకేసారి కనీసం 6 మరియు గరిష్టంగా 16 పిల్లలకు జన్మనిస్తుంది. ఆడపంది నుండి ప్రతిసారి 16 పిల్లలను పొందడం సాధ్యం కానప్పటికీ, మనం సగటు గురించి మాట్లాడినట్లయితే ఒక ఆడపంది ఒకేసారి సగటున 10 నుండి 12 పిల్లలకు జన్మనిస్తుంది. మాంసం కోసం పెంచే జంతువులలో పందుల పెంపకం అత్యంత ప్రసిద్ధ మరియు లాభదాయకమైన వ్యాపారం కావడానికి ఇదే అతిపెద్ద కారణం. పందుల పెంపకం వ్యాపారం మనకు లాభదాయకంగా ఉండటానికి 5వ కారణం. పందుల పెంపకంలో పొలం పరిమాణం పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. ఆడపంది ఒకేసారి సగటున 10 నుండి 12 పిల్లలకు జన్మనివ్వడంతో పొలంలో జంతువుల సంఖ్య సంవత్సరంలో 10 రెట్లు పెరుగుతుంది. మీరు గొర్రెలు మరియు మేకలను పెంచుతున్నట్లయితే, మీరు 10 ఆడమేకలతో మేకల పెంపకం ప్రారంభిస్తే, పొలంలో జంతువుల సంఖ్య ఒక సంవత్సరంలో 25 నుండి 30 వరకు పెరుగుతుంది. అయితే మీరు 10 ఆడపందులతో పందుల పెంపకం ప్రారంభిస్తే, ఆ తర్వాత లోపల ఒక సంవత్సరం మీ పొలంలో జంతువుల సంఖ్య 110కి పెరుగుతుంది. ఈ విధంగా పందుల పెంపకంలో పొలం పరిమాణం పెరుగుదల మేకల పెంపకం కంటే 5 రెట్లు ఎక్కువ. ఇది అతి పెద్ద కారణం. ఇది చిన్న రైతులను పందుల పెంపకం చేయడానికి ప్రేరేపిస్తుంది. ఎందుకంటే ఏ రైతు అయినా తన వ్యవసాయాన్ని వీలైనంత త్వరగా విస్తరించాలని కోరుకుంటాడు. పందుల పెంపకం వ్యాపారం మనకు లాభదాయకంగా ఉండటానికి 6వ కారణం. మార్కెట్లో పంది మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కొత్త పందుల పెంపకందారులు ఇక్కడ ఒక విషయానికి అర్థం చేసుకోవాలి. ఈ వీడియోలో అందించిన సమాచారం మొత్తం భారతదేశంలోని రైతుల కోసం. అందువల్ల పందుల పెంపకం చేయాలని నిర్ణయించుకునే ముందు, మీరు మీ ప్రాంతంలో లేదా మీ రాష్ట్రంలో పంది మాంసం కోసం డిమాండ్ ఉందా లేదా అనేది చూడాలి. పందుల పెంపకం ప్రారంభించే ముందు, మీరు పందుల పెంపకం ప్రారంభించాలనుకునే ప్రాంతంలో మీ పొలం నుండి ప్రత్యక్ష పందిని సులభంగా విక్రయించవచ్చో లేదో మీరు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే పందుల పెంపకంలో ప్రయోజనం పొందాలంటే, పొలం నుండి సజీవ పందిని సరైన ధరకు విక్రయించడం చాలా ముఖ్యం. భారతదేశం యొక్క దృక్కోణం నుండి మార్కెట్లో పంది డిమాండ్ గురించి మాట్లాడినట్లయితే, ఇతర జంతువుల మాంసం కంటే పంది మాంసంలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఇతర జంతువుల మాంసంతో పోలిస్తే పంది మాంసం డిమాండ్ అత్యధికం. మార్కెట్లో లైవ్ పందులకు ఎక్కువ డిమాండ్ రావడానికి మరొక కారణం ఏమిటంటే, పందుల శరీరంలో మాంసం యొక్క డ్రెస్సింగ్ శాతం ఇతర జంతువుల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. జంతువుల శరీరంలో మాంసం యొక్క డ్రెస్సింగ్ శాతం అంటే వధించిన జంతువు యొక్క శరీరంలోని మొత్తం తినదగిన మాంసం. మీరు 100 కిలోల బరువున్న ప్రాణిని వధించి, దాని శరీరం నుండి తినదగిన మాంసాన్ని వేరు చేస్తే, మరియు వధించిన శరీరం నుండి మొత్తం తినదగిన మాంసాన్ని వేరు చేసిన తర్వాత 50 కిలోల తినదగినది అయితే మీరు డ్రెస్సింగ్ శాతాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. 100 కిలోల శరీర బరువు కలిగిన జంతువు యొక్క వధించిన శరీరం నుండి మాంసం పొందబడుతుంది. అప్పుడు ఆ జంతువు యొక్క డ్రెస్సింగ్ శాతం 50 ఉంటుంది. మేము మాంసం కోసం పెంచిన అన్ని జంతువులలో మాంసం యొక్క డ్రెస్సింగ్ శాతం గురించి మాట్లాడినట్లయితే, మీరు దానిని ఈ పట్టికలో చూడవచ్చు. మీరు గమనిస్తే, పంది మాంసం యొక్క డ్రెస్సింగ్ శాతం ఈ పట్టికలో అత్యధికంగా ఉంది. పంది మాంసంలో అధిక ప్రోటీన్ కంటెంట్తో పాటు, దాని శరీరంలోని మాంసం యొక్క డ్రెస్సింగ్ శాతం ఇతర మాంసాల కోసం పెంచే జంతువుల కంటే చాలా ఎక్కువ. ఈ 2 కారణాల వల్ల మార్కెట్లో పంది మాంసంతో పాటు ప్రత్యక్ష పందులకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. భారతదేశంలో పంది మాంసం కోసం డిమాండ్ గురించి మాట్లాడినట్లయితే, భారతదేశంలో పంది మాంసం కోసం అత్యధిక డిమాండ్ దక్షిణ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, నాగాలాండ్, మణిపూర్ మరియు త్రిపురలలో ఉంది. మొత్తం భారతదేశంలో పెంచే పందులలో 70 నుండి 80% ఈ రాష్ట్రాలకు సరఫరా చేయబడుతున్నాయి. భారతదేశంలో ఇంత పెద్ద పందుల పెంపకం ఉన్నప్పటికీ, మొత్తం పంది మాంసం వినియోగంలో 27% ఇతర దేశాల నుండి స్తంభింపచేసిన పంది మాంసం రూపంలో దిగుమతి అవుతుంది. అంటే, భారతదేశంలో పంది మాంసం కోసం డిమాండ్ భారతదేశంలో లేదు. అందువల్ల మన దేశ ప్రభుత్వం ఇతర దేశాల నుండి 27% పంది మాంసం దిగుమతి చేసుకోవలసి వస్తుంది. అందువల్ల భారతదేశంలో పందుల పెంపకాన్ని ప్రోత్సహించడానికి అనేక ప్రభుత్వ పథకాలు అమలు చేయబడుతున్నాయి. పందుల పెంపకంపై ప్రభుత్వం
పందుల పెంపకం వ్యాపారం మనకు లాభదాయకంగా ఉండటానికి 7వ కారణం. చౌకగా లభించే ఆహారంతో పందులను పెంచవచ్చు. ఇతర జంతువులతో పోలిస్తే పందులు కుళ్ళిన పండ్లు మరియు కూరగాయలు, ధాన్యాలు, వంటగది వ్యర్థాలు, హోటల్ వ్యర్థాలు, వ్యవసాయ ఉత్పత్తులు, మాంసం ఫ్యాక్టరీ వ్యర్థాలు మొదలైన తక్కువ నాణ్యత గల ఆహార పదార్థాలను ఉపయోగించగల మరియు జీర్ణం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయినప్పటికీ సరైన ఆధునిక పందుల పెంపకం కోసం మరియు వాటిని పొందడం, పందుల పెంపకంలో గరిష్ట లాభం, పందికి సమతుల్య మరియు సురక్షితమైన ఆహారం అందించడం అవసరం. తద్వారా పంది వీలైనంత తక్కువగా అనారోగ్యంతో బాధపడుతుంది మరియు తక్కువ సమయంలో పంది త్వరగా బరువు పెరుగుతుంది. పందుల పెంపకం వ్యాపారం మనకు లాభదాయకంగా ఉండటానికి 8వ కారణం. చేపల కోసం పందుల ఎరువును ఉపయోగించడం. పంది ఎరువులో చేపలకు 70% జీర్ణమయ్యే ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మీరు చేపల మేత కోసం పందుల ఎరువును ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఒక రైతు పందుల పెంపకంతో పాటు చేపల పెంపకం చేయడం ద్వారా రెట్టింపు ఆదాయం పొందవచ్చు. పందుల పెంపకం వ్యాపారం మనకు లాభదాయకంగా ఉండటానికి 9వ కారణం. పందుల పెంపకానికి తక్కువ పెట్టుబడి అవసరం. పందుల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా సులభం మరియు వ్యవసాయ నిర్మాణాన్ని నిర్మించడానికి మరియు పరికరాలను కొనుగోలు చేయడానికి చాలా తక్కువ మూలధనం, పెట్టుబడి అవసరం. ఈ అన్ని ప్రయోజనాలను బట్టి మీరు పందుల పెంపకం ప్రారంభించవచ్చు. మీరు పందుల పెంపకం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ నంబర్కు సందేశం లేదా కాల్ చేయవచ్చు. పందుల పెంపకం గురించి పూర్తి సమాచారం కోసం మీరు పిగ్ ఫార్మింగ్ ట్రైనింగ్ కోర్సు పుస్తకాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. దీని లింక్ వివరణలో ఇవ్వబడింది. రైతు మిత్రులారా, మా వీడియో మీకు ఎలా నచ్చింది? మీకు ఇది నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోను పందుల పెంపకందారులందరికీ షేర్ చేయండి. భవిష్యత్తులో ఇలాంటి వీడియోలను నిరంతరం చూడటానికి మా యూట్యూబ్ ఛానల్ అగ్రిజీవన్ ఫార్మింగ్కు సభ్యత్వాన్ని పొందండి.